12 ఏళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాలను ఈసారి కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి అవకాశంగా మలచాలని కూటమి ప్రభుత్వ కృతనిశ్చయంతో ముందుకెళ్తుంది. ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, భక్తుల సౌకర్యాల కల్పనకే పరిమితం కాకుండా నది పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యాటక అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల బలోపేతం వరకు విస్తరించిన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. గత పుష్కరాల్లో 225 ఘాట్లను ఏర్పాటు చేయగా ఈసారి మరో 300 ఘాట్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో మొత్తం 525 ఘాట్లను సిద్ధం చేయనున్నారు. ఘాట్లను భక్తుల రద్దీ ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు. అత్యధికంగా కోనసీమలో 175, తూర్పు గోదావరిలో 167 ఘాట్లు ఉన్నాయి. గోదావరి పుష్కరాల నిర్వహణ, మౌలిక వసతులు మరియు సుందరీకరణ కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించింది. నది పరివాహక ప్రాంతాల్లోని ముఖ్యమైన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా 90 కోట్లకు పైగా వ్యయంతో హేవ్లాక్ బ్రిడ్జ్ సుందరీకరణ, పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని తట్టుకునేలా ఘాట్లు, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధం, భద్రత కోసం R&B, పర్యాటక, దేవాదాయ శాఖలు సమన్వయంతో ముమ్మరంగా పనులు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 1294 కోట్ల నిధులను ఖర్చు చేస్తుంది. పురపాలక శాఖకు 150 కోట్లు, UIDF, UCF పథకాల ద్వారా పుష్కర ప్రాంతాల మున్సిపాలిటీలకు 1144 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మొత్తంగా గోదావరి పుష్కరాల కోసం 1294 కోట్ల మేర నిధులు అందుబాటులోకి తెచ్చింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పట్టణ సౌకర్యాలు కల్పిస్తూ పుష్కర ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నారు. గత పుష్కరాల సందర్భంగా భక్తులకు వైద్య సేవల్ని అందించడంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. భక్తుల ఆరోగ్య రక్షణకు 1110 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా 950 ఫస్ట్ ఎయిడ్ పోస్టులు, 300 హెల్త్ పోస్టులు, 30 ఫీల్డ్ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఘాట్లో అవసరానికి అనుగుణంగా వైద్య బృందాలు, ఆక్సిజన్, అత్యవసర పరికరాలు, స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు సిద్ధంగా ఉంచనున్నారు. భక్తుడికి ఘాట్ వద్ద ప్రాథమిక చికిత్స అందించి అవసరమైతే PHC, CHC అక్కడి నుంచి ఏరియా లేదా జిల్లా ఆసుపత్రి, చివరిగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి తరలించేలా బహుళ అంచెల వైద్య రిఫరల్ వ్యవస్థలను అమలు చేయనున్నారు. గత పుష్కరాల్లో అంబులెన్సులు జన సందోహంలో చిక్కుకోవటం ప్రధాన సమస్యగా మారింది. ఈసారి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. అంబులెన్సుల కోసం ప్రత్యేకంగా భౌతిక బారికేడ్లతో మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో గ్రీన్ కారిడార్లు అమలు చేస్తారు. మొత్తం 523 వాహనాలను రంగంలోకి దించనున్నారు. 108 అత్యవసర అంబులెన్సులు, 104 మొబైల్ హెల్త్ యూనిట్లు, మాతా శిశు సేవలకు ప్రత్యేక వాహనాలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఫీడర్ వాహనాలు, 19 బోట్ అంబులెన్సులు నడపనున్నారు. మొత్తంగా 2027 గోదావరి పుష్కరాలను ప్రభుత్వం కేవలం 12 రోజుల కార్యక్రమంగా చూడటం లేదు. స్వచ్ఛ గోదావరి, మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక అభివృద్ధి, పోలవరం పూర్తి, గోదావరి తీర పట్టణాల విస్తరణ, ఇలా పుష్కరాలను గోదావరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.